రెడ్డి చెట్టి జగన్ గ్యాంగ్. ఏంది? రెడ్డి చెట్టి జగన్ గ్యాంగ్ ఇచ్చిన బీజీ ఎవరికి ఇచ్చారు? ఆంధ్ర రాష్ట్రంలో 31 బ్యాంక్ గ్యారంటీలు ఈరోజు మన మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ ఎంత ఇచ్చారు? మైన్స్ అండ్ జియాలజీకి ఆల్మోస్ట్ 25 కోట్లు. మైన్స్ అండ్ జియాలజీకి 25 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు. ఎవరు మినిస్టర్? ఎవరు దీనికి మినిస్టరు? దీనికి మినిస్టరు పెద్దిరెడ్డి రామచంద్ర. ఏమయ్యా పెద్దిరెడ్డి, ఎంత తీసుకుంటావయ్యా? అంటే నువ్వు కూడా ఇచ్చావు కాబట్టి వాళ్ళు ఎందుకు ఇవ్వకూడదు అని అంటావా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నడిపిన మినిస్ట్రీలో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలు తీసుకుంటారా? డిస్కాముల్లో 25 బ్యాంక్ గ్యారంటీలు ఇస్తారా? యూరో ఎగ్జిమ్ బ్యాంక్ 25 బ్యాంక్ గ్యారంటీలు. ఇది మోసం కాదా? ఈరోజు మేము అడుగుతున్నాం, ఏ విధంగా 1900 కోట్ల టర్న్ ఓవర్ ఉండే బ్యాంకుకి 2346 కోట్లు 2346 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు ఎలా ఇస్తారు? బ్యాంక్ వర్త్ is only 1900 as per their statement. Government of India and central government entities plus state government entities only ఈ నాకు దొరికినాయి, ఇంకా ఉన్నాయి. ఆల్మోస్ట్ 2346 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు ఆ బ్యాంకు ఉండే రెవెన్యూ కన్నా 2 సార్లు బ్యాంక్ గ్యారంటీస్ ఇచ్చేస్తారు. ఏ విధంగా రేపు వాళ్ళు పని చేయకపోతే ఈ బ్యాంక్ గ్యారంటీస్ పెట్టి ఏ విధంగా మీరు డబ్బులు తీసుకుంటారని మేము అడుగుతాం. అసలు నెట్వర్క్ లేని బ్యాంక్, అసలు అర్హత లేని బ్యాంక్, ఇది ఎంత పెద్ద స్కామ్ అని కూడా నేను మనవి చేస్తాను. డిస్కాములు, ఏపీ డిస్కామ్స్ అన్ని కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కి ఇచ్చిన రాఘవ కన్స్ట్రక్షన్స్. ఎవరి రాఘవ కన్స్ట్రక్షన్? పొంగిలేని శ్రీనివాస్ రెడ్డి కాదా అని అడుగుతున్నా. ఈ రోజు తెలంగాణలో మంత్రి, అవునా కాదా? ఆయనకు సంబంధించిన కంపెనీ కాదా అని మేము అడుగుతున్నాం. ఇచ్చారు కదా, ఎవరికి ఇచ్చాడు? నేను అడగను. ఆంధ్ర గవర్నమెంట్ నీ శిష్యుడు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చావు నువ్వు. జగన్మోహన్ రెడ్డికి బ్యాంక్ గ్యారంటీ. ఏపీ డిస్కామ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు బ్యాంక్ గ్యారంటీలు? ఎవరిచ్చారని అడుగుతున్నా. సిరిది సాయి కాదా? ఇన్ని బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చింది సిరిది సాయి, పొంగులేటి సుధాకర్ రెడ్డి అండ్ ది great Krishnareddy, the mega Krishnareddy, the superman mega Krishnareddy, కోటీశ్వరుడు. ఫ్లైట్ ఎక్కి బాంబేకి పోయి కాఫీ తాగేసి వచ్చి మళ్ళీ చెన్నైకి పోయేసి హెయిర్ కట్ చేసుకుని మళ్ళీ ఫ్లైట్ లో హైదరాబాద్ కు వచ్చి మళ్ళీ డ్రెస్ మార్చుకొని మళ్ళీ ఫ్లైట్ ఎక్కి కల్కట్టాకు పోయి రసగుల్లా తిని మళ్ళీ హైదరాబాద్ కు వచ్చి సాయంకాలం మేకప్ వేసుకొని ఢిల్లీకి పోయి బాగుబతి తినేసి వస్తుంది. అంత కోటీశ్వరుడు, అన్ని ఫ్లైట్లు ఉన్నాయి. మెగా కృష్ణారెడ్డి, మెగా కన్స్ట్రక్షన్స్ దీనికి సూత్రధారుడు. ఈ బ్యాంక్ గ్యారంటీలు లడాక్ లో కూడా మెగా కృష్ణారెడ్డి. లడాక్ ఎక్కడ? హైదరాబాద్ ఎక్కడ? లడాక్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, మదురై, ఏ ఊరు, ఏ డిపార్ట్మెంట్ వదిలేరు మీరు అందరూ అని అడగదు. ఈ బ్యాంక్ గ్యారంటీలు జవహర్ రెడ్డి సిఎస్ గా ఉండాడు. దేనికి? మైన్స్ అండ్ డిపార్ట్మెంట్. సో జవహర్ రెడ్డి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. నిర్మలా సీతారామన్ గారు వెంటనే సిబిఐ ఎంక్వైరీ కావాలి. ఆర్బీఐ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు కన్నా ఈ బ్యాంక్ గ్యారంటీ లాభాలు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్
to issue bank guarantees in India. It has to stop. అయ్యింది ఇప్పుడన్నా ఆపండి అని మేము అడుగుతున్నాం. ఎంక్వైరీ చేయండి, దీనికి సంబంధించిన ఆఫీసర్స్ సస్పెండ్ చేయండి, అరెస్ట్ చేయండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు దీని మీద ఎంక్వైరీ చేయాలి. చీఫ్ సెక్రటరీని అరెస్ట్ చేయాలి, జవహర్ రెడ్డిని. ఆయన ఉన్నప్పుడు జరిగింది. ఆయన మైన్స్ డిపార్ట్మెంట్ ఆయనే చూసుకున్నాడు. లాస్ట్ లో ఒక బ్రాంచ్ లేదు. ఒకటే న్యాయం ధర్మం కాపాడడానికి మనమంతా ఉండాలి అని చెప్పి ఆ రోజుల్లో మనం మాట్లాడితే, ఈరోజు మాత్రం ఎలా ఉంది అని అంటే న్యాయం కొందరికి మాత్రమే అన్నట్టుగా తయారు చేశారు ఈరోజు వ్యవస్థను. ఏ స్థాయిలోకి ఈరోజు దిగజారిన లా అండ్ ఆర్డర్ కనిపిస్తూ ఉందనంటే, పై స్థానంలో పైనున్న వాళ్ళు రెడ్ బుక్లు పెట్టుకుంటారు. ఆ రెడ్ బుక్లలో మంచి చేసిన వాళ్ళ పేర్లు ఏదైనా పెట్టుకొని వాళ్ళకు మంచి చేసే కార్యక్రమం జరుగుతుందని అంటే అది కాదు. రెడ్ బుక్లలో ఎవరిని తొక్కాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరి ఆస్తులు ధ్వంసం చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి అనే అంశాల మీద రెడ్ బుక్కులు తయారు చేసుకొని పై స్థానంలో ఉన్న వాళ్ళు రెడ్ బుక్కుల పేరుతో అరాచకాలు సృష్టిస్తూ దొంగ కేసులు పెడుతూ ఎలా ఇరికించాలి అని చెప్పి ఆరాట పడుతూ విధ్వంసానికి పై స్థాయిలో వాళ్ళు పాటుపడతా ఉంటే, కింది స్థాయిలోకి వచ్చేసరికి ఎవరెవరి స్థాయిలో వాళ్ళు కూడా రెడ్ బుక్కులు తెరవడం మొదలుపెట్టారు. నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు, మండల స్థాయిలో ఇంకొకరు, గ్రామ స్థాయిలో కూడా ఇంకొకరు కూడా రెడ్ బుక్స్ ఓపెన్ చేసి వాళ్ళు కూడా విధ్వంసానికి పాల్పడడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎక్కడా కూడా న్యాయం కనిపించడం లేదు, ధర్మం కనిపించడం లేదు. పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్న పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఈరోజు పోలీసుల సమక్షంలోనే పోలీసులు దగ్గరికి ఎవరైనా కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తే ఎదురు కేసులు మనవారిపై కూడా వాళ్ళే పెట్టే పరిస్థితులకి ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఎలాంటి దారుణమైన పరిస్థితిలో ఈరోజు వ్యవస్థలు కూడా ఉన్నాయనంటే, అన్ఫార్చునేట్గా మనకు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5 ఇలాంటి గోబుల్స్ ప్రచారం చేసే మాధ్యమాలు కూడా మన దగ్గర లేవు. నాకు ఆశ్చర్యం అనిపించింది మనం చూస్తూ ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద జరుగుతూ ఉన్న పరిణామాలు. అసలు ఎక్కడో పేపర్లు ఏదో కాలిపోయాయి అంటే ఏదో ఆఫీస్లో, అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల తర్వాత ఏదైనా ఆఫీస్లో పేపర్లు కాలిపోతే, లేకపోతే ఏదైనా కారణం చేత ఆ పేపర్లు కాలిపోతే, ఆ పేపర్లో కాలిపోయిన దానికి రామచంద్రారెడ్డికి ఏం సంబంధం? ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరి గవర్నమెంట్లో ఉన్నారు? అందులో ఒక చోట పేపర్లు కాలిపోతే కింద ఆఫీసులలో పేపర్లు దొరుకుతాయి, పైన కలెక్టర్ల ఆఫీసులలోనూ పేపర్లు దొరుకుతాయి, RDO ఆఫీసులలో పేపర్లో కాలిపోతే MRO ఆఫీసులలో పేపర్లు దొరుకుతాయి, MRO ఆఫీస్లో దొరుకుతాయి, పైన కలెక్టర్ల ఆఫీస్లో దొరుకుతాయి, పైన దాంతకన్నా పైన HOD ఆఫీసులలో కూడా దొరుకుతాయి. ప్రతిదీ కూడా డిజిటైజ్డ్ అయిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నప్పుడు హార్డ్ డిస్క్లు లేవా, సర్వర్లలో ఉండవా? వీళ్ళే ఏదో చేస్తారు, దొంగ కేసు మళ్ళీ వాళ్ళ మీద పెడతారు, పెట్టి మన వాళ్ళకి అంటించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేరం చేయాలంటే భయపడాల్సిందే అని చెప్పి ఒకవైపున స్టేట్మెంటు, ఇవాళ ఈనాడులో స్టేట్మెంటు, నిన్న సాక్షిలో హెడ్లైన్స్, తాడిపత్రిలో ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలోకి అడుగు పెట్టాలి అని అంటే, అడుగు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఏకంగా అడుగు పెట్టాడు అని చెప్పి ఇంటి మీద దాడి, ఇంటికి వచ్చిన కార్యకర్తలు మురళి అనే వాళ్ళ మీద దాడి, రాళ్ళు. ఒకవైపున ఈయన స్టేట్మెంట్ ఈరోజు నేరం చేయాలంటే భయపడాలి. మరి ఒకవైపున కాంట్రడిక్షన్, ఒకవైపున భయాందోళన ఆయన క్రియేట్ చేస్తూ ఉన్నాడు, మరోవైపున స్టేట్మెంట్లు ఆపోజిట్గా ప్రజలను మభ్యపెట్టే స్టేట్మెంట్ను మళ్ళీ ఈనాడు క్యారీ చేస్తుంది.